ఐటీ జాబ్ వదిలి ఆటో డ్రైవర్గా 9 ఏళ్ళు ఐటీ మేనేజర్గా పనిచేసి వృత్తి మార్చుకున్న మహిళ. ఓ మహిళ నడుపుతున్న ఆటోలో ప్రయాణించిన మహిళ ఆంత్రప్రెన్యూర్ ఆమెతో యథాపలంగా జరిపిన సంభాషణ ఓ ఆసక్తికర అంశాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇన్స్టాగ్రామ్లో డాక్టర్ నజ్రీన్ మిత్లాజ్ అనే ఆంత్రప్రెన్యూర్ షేర్ చేయగా ఆ వీడియో వైరల్ అవుతుంది. ఎక్కువగా మగవాళ్ళే నడిపే ఆటోను ఓ మహిళ అలవోకగా నడిపేస్తూ ఆత్మవిశ్వాసంతో కనిపించడం మిత్లాజ్ను ఆశ్చర్యపరిచింది. దీంతో ఆ మహిళ ఆటో డ్రైవర్తో ఆమె మాటలు కలిపారు. కేవలం మగాళ్ళు మాత్రమే కనిపించే ఆ వృత్తిలో ఆమెలో కొనసాగుతుందని ప్రశ్నించగా ఆమె తను ఈ వృత్తిలో ఎంతో ఆనందంగా ఉన్నానని చెప్పింది. తను ఐటీ మేనేజర్గా 9 ఏళ్ళు పనిచేశానని, ఏటా లక్షలు సంపాదించిన ఆ వృత్తిలో ఎదుర్కొన్న ఒత్తిడి, మానసిక ఆందోళన, నిరంతర టెన్షన్ తనను దాన్ని వదిలేసేలా చేశాయని ఆ మహిళ ఆటో డ్రైవర్ చెప్పారు. ఆటో డ్రైవర్గా నెలకు 60,000 సంపాదిస్తున్నట్లు ఆమె చెప్పారని మిత్లాజ్ తన పోస్ట్లో వివరించారు. అయితే వృత్తిలో తను ఎంతో ఆనందంగా ఉన్నానని ఆమె పేర్కొన్నారని తెలిపారు. ఆమెతో జరిపిన సంభాషణ తనపై ఎంతో ప్రభావం చూపించిందని మిత్లాజ్ పేర్కొన్నారు. ఈ వీడియో చూసిన పలువురు నెటిజన్లు మహిళా ఆటో డ్రైవర్ నిర్ణయాన్ని ప్రశంసించారు. కాకపోతే ఇది మన దగ్గర కాదు, మన దగ్గర ఆటో డ్రైవర్లు అందరూ ఆగమైపోయినాయి, వాళ్ళ కుటుంబాల చింద్రం అయిపోయినాయి ఉచిత బస్సు వల్ల. ఇది బెంగళూరులో మహిళా ఆటో డ్రైవర్ నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తున్నారట. చెప్పడానికి కొంత ఆశ్చర్యకరంగానే అనిపిస్తున్నది. మరి రావడం కోసం అట్లా రాసిండ్లా, ఈ వార్త కోసం అంత ఆశ్చర్యకరంగా రాసిండ్లా, లేకపోతే నిజమేనా అనేది తెలియదు. కానీ మొత్తానికైతే ఆటో డ్రైవర్ మహిళా ఆటో డ్రైవర్ మొత్తానికి నెలకు 60,000 రూపాయలు సంపాదిస్తుందట. పైగా ఐటీ జాబ్ను వదిలేసి ఆటో ద్వారా ఈ సంపాదన సంపాదిస్తుంది.